విజయ్ దేవరకొండ పక్కన ఎంతమంది హీరోయిన్లు యాక్ట్ చేసినా రష్మిక ఉంటే ఆ క్రేజే వేరు. అసలు ఆ ఇద్దరికి ఉన్న కెమిస్ట్రీకి తోడు హిట్ కాంబినేషన్ కావటంతో ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ యాక్ట్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఫ్యాన్స్ కోరిక త్వరలోనే తీరబోతోంది. విజయ్ రష్మిక హ్యాట్రిక్ కాంబినేషన్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. మరి ఆ సినిమా డీటెయిల్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో ఎంతమంది హిట్ పేర్లున్నా ఒక్క కాంబినేషన్ మాత్రం ప్రేక్షకులకి ఎప్పుడు మోస్ట్ వాంటెడే. ఆ లిస్టులో విజయ్ దేవరకొండ రష్మికది టాప్ లిస్ట్. ఈ క్రేజీ కాంబినేషన్ ఉంటే చాలు సినిమా మీద హైప్ ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విజయ్ రష్మిక కలిసి సినిమా చేయబోతున్నారు. విజయ్ 14వ సినిమాలో హీరోయిన్ గా రష్మిక చేయబోతుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తోందంటూ టాక్. విజయ్ రష్మిక కాంబినేషన్ కి నార్మల్ గానే ఫుల్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచడానికి మరోసారి విజయ్ రష్మిక కాంబినేషన్ లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ డేటింగ్ చేస్తున్న ఈ ఇద్దరు స్క్రీన్ మీద కూడా కలిసి కనిపిస్తే ఆడియన్స్ కి ఉండే హై నెక్స్ట్ లెవెల్ కాబట్టి విజయ్ రష్మిక కాంబినేషన్ దాదాపు ఫిక్స్ అయినట్టే అని తెలుస్తోంది. సీఎం బ్యాక్ డ్రాప్ లో విజయ్ దేవరకొండ 14వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా 1854 నుంచి 1978 మధ్య జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కబోతుంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు మొత్తం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇప్పటికే పుష్ప సినిమాతో విలేజ్ అమ్మాయిగా రస్టిక్ లుక్ లో సీఎం యాసలో రష్మిక అందరినీ ఇంప్రెస్ చేసింది. అందుకే విజయ్ 14వ సినిమాలో కూడా రష్మికని హీరోయిన్ గా తీసుకోవడానికి టీం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా చేస్తే సినిమాకి క్రేజ్ మైలేజ్ రెండు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.